బేస్ మోడల్లోనే మనకి 7 ఇంచ్ క్లస్టర్ రావడం జరుగుతుంది. బేస్ మోడల్లోనే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ రావడం జరుగుతుంది. బేస్ మోడల్లోనే పవర్డ్ ఓఆర్ఎమ్స్ రావడం జరుగుతుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోతుంది వచ్చేసి ది ఆల్ న్యూ ఎంజీ కామెట్ ఈవీ. ఇది వచ్చేసి కంప్లీట్ బేస్ మోడల్లో మనకైతే ఏమేమి ఫీచర్స్ ఇస్తున్నాడు, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, అండ్ ఈ 2025 డిసెంబర్లో దీని ప్రైస్ ఎంత తగ్గుతుంది, కంపెనీ వాళ్ళు ఎంత ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మొత్తం చెప్తా. ప్రైస్ అయితే లాస్ట్లో రివీల్ చేస్తా, ఫస్ట్ అయితే రివీల్ చేయను. ఫస్ట్ అయితే కార్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది కంప్లీట్ బేస్ మోడల్ అయినా సరే ఇందులో మనకి సెంటర్ లాకింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు కీలోనే మనమైతే బూట్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. లాంగ్ ప్రెస్ చేస్తే బూట్ అనేది అన్లాక్ అవుతుంది. అంటే పైకి అయితే ఓపెన్ అవ్వదు కానీ అన్లాక్ అయితే అవ్వడం జరుగుతుంది. బేస్ మోడల్ అయినా ఈ ఫీచర్ అవ్వడం బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నా. ఇక్కడ దాకా ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపించే ఉంటుంది. ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే కనుక ప్లీజ్ డూ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. నాకైతే చాలా బూస్ట్ ఇచ్చినట్టుండేది. సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనం అవుటర్ బాడీ ప్రొఫైల్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది వచ్చేసి మొత్తం టాప్ ఎండ్ లాగే కనబడింది చూసే వాళ్ళకి. ఎవరికి బేస్ మోడల్ అనిపించదు, ఎందుకంటే టాప్ ఎండ్లో మనకి ఇక్కడైతే ఎల్ఈడి డిఆర్ఎల్ రావడం జరుగుతుంది. కానీ దీంట్లో ఇక్కడ క్రోమ్ గార్నిష్ అనేది ప్రొవైడ్ చేశారు. చూసే వాళ్ళకి ఎవరికి కూడా ఇది బేస్ మోడల్ అని అనిపించదు. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే లైట్స్ అనేవి ఎల్ఈడీస్ టాప్ ఎండ్లో రావడం జరుగుతుంది. దీంట్లో మనకైతే హాలోజన్ బల్బ్స్ ప్రొవైడ్ చేశారు. అది కూడా సేమ్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ మనం కింద చెప్పుకోవాలనుకుంటే ఇదైతే ఫాగ్ ల్యాంప్ కాదు, ఇది డిఆర్ఎల్ కమ్ ఇంటిగ్రేటెడ్ సైడ్ ల్యాంప్స్. చూడండి, ఇది ఒక బెస్ట్ ఫీచర్. చూసే వాళ్ళకి ఇది బాగుండిద్ది. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే ఇందులో వచ్చేసి మనకి టైర్ ప్రొఫైల్స్ వచ్చేసి 12 ఇంచ్ టైర్స్ రావడం జరుగుతుంది. 145/70 సెక్షన్ టైర్ రావడం జరుగుతుంది. అంటే చిన్న కారు కదా, చిన్న టైర్స్ అంటే బికాజ్ ఆఫ్ లాంగ్ రేంజ్ ఎక్కువ రావడం కోసం టైర్ ప్రొఫైల్ అనేది తగ్గించడం జరిగింది. అలాగే ఎటువంటి అలాయ్ వీల్స్ అయితే రావట్లేదు. దీంట్లో టాప్ ఎండ్లోనూ అలాయ్ వీల్స్ లేవు, బేస్ మోడల్లో కూడా అలాయ్ వీల్స్ లేవు. కానీ ఆ వీల్ క్యాప్సే లుక్ను అనేవి ఎన్హాన్స్ చేస్తాయి చూడడానికి. నెక్స్ట్ మనకి ఇందులో బేస్ మోడల్ అయినా సరే ఇంటిగ్రేటెడ్ సైడ్ ల్యాంప్స్ అనేవి సైడ్ మిరర్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బడ్జెట్లో ఈ సెగ్మెంట్లో దేనికి ప్రొవైడ్ చేయట్లేదు, దీనికి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. నెక్స్ట్ మనం ఈ రేర్ ప్రొఫైల్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఈ రేర్ ప్రొఫైల్ వచ్చేసి మొత్తం మనకి హాలోజన్ బల్బ్స్తోనే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి బ్యాక్ సైడ్ 2 పార్కింగ్ సెన్సార్స్ కూడా రావడం జరుగుతుంది. అలాగే మనకి దీంట్లో ఎటువంటి స్పేర్ వీల్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. పంచర్ కిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కావాలంటే మీకు చూపిస్తాను, ఒకసారి ఆగండి. చూసుకోవచ్చు, పంచర్ కిట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక బెస్ట్ ఫీచర్. బూట్ గురించి ఆలోచించే వాళ్ళకైతే కంప్లీట్గా బూట్ అయితే ఉండదు. కానీ వేరేజ్ మనం 3 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నాం అనుకుంటే సీట్ అనేది ఫోల్డ్ చేసుకోవచ్చు కంప్లీట్గా. ఇది ఒక బెస్ట్ ఫీచర్. సీట్ కంఫర్ట్ గురించి చెప్పుకోవాలనుకుంటే డ్రైవర్ సైడ్ ఇదైతే సీట్ బాగానే ఉంది. డ్రైవర్కి కో డ్రైవర్కి అయితే కంఫర్ట్ బాగానే ఉండిద్ది. వేరేజ్ మనం వెనక్కి కూర్చోవాలనుకుంటే కొద్దిగా ఇబ్బంది ఫీల్ అవుతాం. అది తర్వాత చూద్దాం, అది తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఫస్ట్ మనం ఈ హ్యాండిల్ గురించి డోర్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఈ డోర్స్లో ఈ క్రోమ్ ఎలిమెంట్ అనేది మంచిగా లుక్ను ఎన్హాన్స్ చేస్తుంది. నో వన్ రికగ్నైజెస్ దట్ దిస్ ఈజ్ ఎ బేస్ మోడల్ అని చెప్పి అనుకోవచ్చు. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే ఇదైతే మనకి ఎటువంటి క్వశ్చన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయట్లేదు. ఇదైతే హార్డ్ ప్లాస్టిక్కే మొత్తం. కానీ డ్యూయల్ టోన్ అనేది లుక్ను ఎన్హాన్స్ చేస్తుంది. అలాగే మనం మ్యాగజైన్ హోల్డర్, వాటర్ బాటిల్ హోల్డర్స్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే దీనికైతే స్పీకర్ ప్లేస్మెంట్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం ఈ సైడ్ గురించి స్టీరింగ్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఎంజీ లోగో అనేది సెంటర్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. బాగుంది చూడడానికైతే. అలాగే ఈ వైట్ కలర్తో పాటు ఈ వైట్ కలర్ బార్డర్ అనేది చూడడానికి మంచి ప్రీమియం లుక్గా అనిపిస్తుంది. అలాగే మనం దీంట్లో మనకి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా రావడం జరుగుతుంది. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. బ్లూటూత్తో పాటు ఈ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్లో మనకి బేస్ మోడల్ నుంచి ప్రొవైడ్ చేయడం బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. నెక్స్ట్ మనం చెప్పుకోవాలి అనుకుంటే దీంట్లో వచ్చేసి మనకి 7 ఇంచ్ 7 ఇంచ్ డ్రైవర్స్ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. ఈ డ్రైవర్స్ డిస్ప్లేలోనే మనకి సాంగ్స్ కూడా ఇందులోనే మనకు కనబడుతూ ఉంటాయి. అలాగే మనకి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం, ఎంత ఛార్జింగ్కి ఎంత వెళ్ళిద్ది, మొత్తం డిజిటల్ డిస్ప్లే కాబట్టి దీంట్లో మొత్తం అన్నీ కనబడతాయి. ఇందులో బేస్ మోడల్ నుంచే ఇంకొక బెస్ట్ ఫీచర్ వచ్చేసి 3 మోడ్స్ రావడం జరుగుతుంది. నార్మల్ మోడ్, రైడ్ మోడ్, స్పోర్ట్ మోడ్ అని 3 మోడ్స్ రావడం జరుగుతుంది. ఆ మోడ్లో మనం ఎంత పర్సెంట్లో ఉన్నాం, ఏ మోడ్లో అయితే ఎంత రేంజ్ వెళ్ళింది మొత్తం చూపించింది. అలాగే ఇన్బుల్ట్గా దీనికి
టీపీఎంఎస్ కూడా రావడం జరుగుతుంది. దాని గురించి కూడా ఇక్కడ చూపించింది. ఇదొక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. దీంట్లో మనం మళ్ళీ ఇంకో బెస్ట్ ఫీచర్ వచ్చేసి రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంది. అది కూడా 3 లెవెల్స్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. బేస్ మోడల్ నుంచే ఇన్ని ఫీచర్స్ ప్రొవైడ్ చేయడం బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక బెస్ట్ ఫీచర్ దీంట్లో బేస్ మోడల్ నుంచి ప్రొవైడ్ చేస్తుంది ఏమన్నా ఉంది అంటే దీనికి ఎలక్ట్రానిక్ ఓఆర్విఎమ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ ఓఆర్విఎమ్స్ని అడ్జస్ట్ చేసుకోవడానికి సామాన్యంగా అయితే ఇక్కడ ఉంటుంది, కానీ దీనికైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం సైడ్ విండోస్ గురించి చెప్పుకోవాలనుకుంటే పవర్ విండోస్ బటన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయట్లేదు. దీనికి సెంటర్ కన్సోల్లో ప్రొవైడ్ చేశారు. మనం కంట్రోల్ చేసుకోవాలన్నా ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. నెక్స్ట్ మనం చెప్పుకోవాలి అనుకుంటే డ్రైవర్ సైడ్ అయితే టికెట్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇంకోటి చెప్పుకోవాలనుకుంటే దీంట్లో నాకు కనిపించిన ఏకైక కాన్ వచ్చేసి వ్యానిటరీ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. వ్యానిటరీ మిర్రర్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటే చాలా బాగుండేది. అలాగే మనకి ఇన్బిల్ట్ లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ లైట్ వచ్చేసి ఎల్ఈడి ప్రొవైడ్ చేశారు. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎటువంటి ఆటోమేటిక్ ఐఆర్విఎమ్స్ అయితే రావట్లేదు. దీంట్లో మనకి నార్మల్ ఐఆర్విఎమ్సే వస్తున్నాయి. నెక్స్ట్ మనం ఏసీ గురించి చెప్పుకోవాలనుకుంటే ఏసీ అయితే నార్మల్ ఏసీ రావడం జరుగుతుంది. కాబట్టి ఇది చిన్న క్యాబిన్ కాబట్టి ఏసీ కూల్ అవడంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ మనం మోడ్స్ స్విచ్ చేసుకోవడానికి ఇక్కడైతే డెడికేటెడ్ బటన్ ప్రొవైడ్ చేశారు. అదే మనం ఇక్కడ చెప్పుకోవాలనుకుంటే ఇది గేర్ స్విచ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ డెడికేటెడ్గా ప్రొవైడ్ చేశారు. లుక్ అనేది మంచి ఎన్హాన్స్ చేస్తుంది, అంటే మంచి ప్రీమియం లుక్ ఉంది. నెక్స్ట్ మనం పవర్ విండోస్ కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే మనం హ్యాండ్ బ్రేక్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే ఈ కార్లో వచ్చేసి మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ అనేది రావడం జరుగుతుంది స్టాండర్డ్గా. నెక్స్ట్ మనం ఇది ప్రాక్టికల్గా చెప్పుకుంటే ఇదైతే మనకి 4 సీటర్ కాదు, ఇది 2 సీటరే. కానీ ఒకసారి ఎక్కి చూద్దాం. థై సపోర్ట్ అయితే అస్సలు లేదు. లెగ్ రూమ్ అయితే బాగానే ఉంది, అలాగే హెడ్ రూమ్ అయితే బాగానే ఉంది, కానీ థై సపోర్ట్ లేదు. చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాం. చిన్నపిల్లలకైతే పర్లేదు, కానీ నాలాంటి వాళ్ళు కూర్చుంటే కనుక చాలా ఇబ్బంది పడతారు. అంటే మోర్ దెన్ 10 కిలోమీటర్స్ కూడా కూర్చోలేరు. ఒక్కళ్ళు కూడా కూర్చోవడం కూడా కష్టమే. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇది 2 సీటరే. 4 సీటర్గా అయితే తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే అవాయిడ్ చేసేయండి. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే ఇందులో మోటార్ వచ్చేసి 41 kWh మోటార్ రావడం జరిగింది. అలాగే దీని పవర్ గురించి చెప్పుకోవాలనుకుంటే అంటే 41 bhp అలాగే 110 Nm టార్క్ రావడం జరుగుతుంది. దీంట్లో 41 kWh మోటార్కి 17.3 kWh బ్యాటరీ రావడం వల్ల బ్యాటరీ అంటే ఆ మోటార్ ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేయకుండా చిన్న కారు కాబట్టి అరౌండ్ 180-190 కిలోమీటర్స్ దాకా రేంజ్ అనేది ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంపెనీ క్లెయిమ్డ్ రేంజ్ వచ్చేసి 230 కిలోమీటర్స్. అంటే బేస్ మోడల్కి టాప్ ఎండ్కి బ్యాటరీ పరంగా మోటార్ పరంగా వేరియేషన్ అనేది అస్సలు లేదు. 17.3 kWh బ్యాటరీ అనేది ప్రొవైడ్ చేశారు. కంపెనీ క్లెయిమ్డ్ 230, కానీ కస్టమర్ రివ్యూస్ ప్రకారం అయితే అరౌండ్ 180-190 దాకా రావచ్చని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరైతే సిటీ డ్రైవ్స్ గురించి ప్రిఫర్ చేస్తారో వాళ్ళకైతే ఇది బెస్ట్ పిక్. ఇది గైస్ నా రివ్యూ అయితే ఈ కార్ గురించి. మీకైతే డీటెయిల్గా మొత్తం చెప్పాను అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఏం డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఒకవేళ మీరేమన్నా కార్ కొనాలి అనుకుంటున్నా సరే పక్కా కామెంట్ చేయండి లేదా మెసేజ్ చేయండి. ఏం డౌట్స్ ఉన్నా సరే నేనైతే పక్కా రిప్లై ఇస్తాను ప్రతి కామెంట్కి. ఇక్కడ దాకా ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపించే ఉంటుంది. ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే కనుక ప్లీజ్ డూ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. నాకైతే చాలా బూస్ట్ ఇచ్చినట్టుండేది. సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా లాస్ట్ ఈ కార్ ప్రైస్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది అరౌండ్ 8,23,000 పడుతుంది. విజయవాడ మనం రమేష్ హాస్పిటల్ దగ్గర ఉన్న కొత్తగా ఓపెన్ చేసిన ఎంజీ షోరూమ్ ఇది. ఇక్కడికి వచ్చి మీరు వాళ్ళతో కలిసి బార్గెన్ చేసుకుంటే ఇంకేమన్నా ఆఫర్స్ ఉంటే ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తా అని చెప్తున్నారు. కింద అయితే డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళకైతే కాల్ చేసి కనుక్కోండి. దిస్ ఇస్ మై వీడియో. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. నేను మీ విజయ్ వెహికల్స్.